ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య మాటల యుద్ధం మునిపెన్నడూ లేని విధంగా ముదిరి పాకాన పడింది. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో షేక్ చేస్తున్నాయి. జగన్ రాయలసీమ ముద్దుబిడ్డ కాదు, ఆ ప్రాంతానికి పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ చేసిన పదునైన విమర్శలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాయలసీమ సెంటిమెంట్ ను ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వైఫల్యాలపై మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనలో రాయలసీమ ప్రాజెక్టును ఆ ప్రాంత అభివృద్ధిని జగన్ పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించారు. సీమ బిడ్డ అని చెప్పుకుంటూ ఆ ప్రాంత యువతకు, రైతులకు జగన్ ద్రోహం చేశారని, అందుకే ఆయన ముద్దుబిడ్డ కాదు, రాయలసీమకు క్యాన్సర్ గడ్డ అంటూ లోకేష్ అత్యంత కఠిన పదజాలంతో విమర్శలు గుప్పించారు. రాయలసీమ అంశంతో పాటు జగన్ వ్యక్తిగత, కుటుంబ వివాదాలను కూడా మంత్రి లోకేష్ ఈ సందర్భంగా రాజకీయ వేదికపై తీసుకొచ్చారు. సొంత కుటుంబ సభ్యులనే జగన్ దారుణంగా మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. ఏ తల్లైతే ఆప్యాయంగా పెంచి పెద్ద చేసిందో, ఏ చెల్లైతే అన్న కోసం పాదయాత్రలు చేసిందో, అలాంటి తన కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని సైతం ఆస్తి వివాదాలు, రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి మోసం చేశారంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాలు అక్కిరాజేస్తున్నాయి. కన్నవారిని నమ్మని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఏం నమ్ముతారంటూ లోకేష్ అందించిన ప్రశ్నలు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్ గా మారాయి. అయితే మంత్రి లోకేష్ ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ శ్రేణులు సైతం తీవ్రంగా స్పందిస్తున్నాయి. రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబు లోకేష్ లో వ్యక్తిగత విమర్శలు దిగుతున్నారని, సూపర్ 6 హామీల వైఫల్యం నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి అవాస్తవాలు మాట్లాడుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారు. రాయలసీమ ప్రగతి మరియు కుటుంబ అంశాలను ముడిపెడుతూ మంత్రి నారా లోకేష్ చేసిన ఈ పవర్ఫుల్ కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో మరింత హీట్ పెంచబోతున్నాయని స్పష్టమవుతోంది. మరి లోకేష్ ఈ తీవ్ర ఆరోపణలపై ఇవాళ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గాని, ఆ పార్టీ ముఖ్య నేతలు గాని ఎలా కౌంటర్ ఇస్తారనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఎవరైనా చూసారా? అది చూసిన తర్వాత చీటింగ్ బుక్స్ వరల్డ్ రికార్డులో #1 స్థానం ఆయనకి ఇవ్వచ్చబ్బా. సొంత తండ్రిని మోసం చేశాడు, సొంత తల్లిని మోసం చేశాడు, సొంత చెల్లిని మోసం చేశాడు, ఇంకో చెల్లికి చెందిన తండ్రిని చంపేసి ఏకంగా ఆ కుటుంబాన్ని మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సొంత జిల్లాని మోసం చేశాడు, చివరికి సొంత నియోజకవర్గాన్ని మోసం చేశాడు. మనందరం చూసాం. సొంత నియోజకవర్గానికి ఆయనకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ వచ్చి 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో, ఏనాడైనా మమ్మల్ని పట్టించుకున్నారా అని అడిగే పరిస్థితి వచ్చింది. అంటే ఎంత అన్యాయం మనందరం ఒక్కసారి ఆలోచించాలి. ఏకంగా రాయలసీమ ముద్దు బిడ్డ అని రీల్స్లో చేశాడు. ఆనాడు